హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఫైనల్గా నవంబర్ మంత్ మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో దీనిపైన క్లోజ్ అయింది. సో దిస్ ఈజ్ 28th మంత్. సో మనకి 2022 ఆగస్ట్లో లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో నిన్న మనకి 24,054 మార్క్, రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి చెప్పుకున్నాం నిన్న. 24,054, అదేవిధంగా 24,074. సో 24,074 వచ్చి లాస్ట్ మంత్లో, 24,054 వచ్చి మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేసిన లైన్. అది నిన్న ఆ లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది, 24,000 మార్క్ బిలో క్లోజ్ అయింది. సో ఈరోజు మళ్ళా మనకి లాస్ట్ మంత్ ఏదైతే క్లోజింగ్ ఉందో నియర్ టు ఆ క్లోజింగ్ దగ్గరే ఉంది. సో దానికి వెళ్ళే ముందు ఒకసారి ఓవరాల్గా ఇవాళ వీక్లీ క్యాండిల్, మంత్లీ క్యాండిల్, అదేవిధంగా సెన్సెక్స్ ఎక్స్పైరీ, సో ఇవన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఈ వీక్ ఎలా పెర్ఫామ్ చేసింది, మంత్ ఎలా పెర్ఫామ్ చేసింది. సో నిఫ్టీ 24,131 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ వీక్ అరౌండ్ 1% అప్ అయితే, ఈ మంత్ అరౌండ్ 0.31% డౌన్ అయింది. అంటే లాస్ట్ మంత్ క్లోజింగ్తో పోలిస్తే ఈ మంత్ ఫ్లాట్గానే క్లోజ్ అయినట్లు. సో గుడ్ రికవరీ వచ్చినట్లు మనకి. సో లాస్ట్ మంత్ క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1,200 పాయింట్స్ వరకు కూడా ఫాల్ వచ్చి మళ్ళీ 1,200 పాయింట్స్ వరకు కూడా రికవరీ వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ నిఫ్టీ 24,131 దగ్గర క్లోజ్ అయింది. సో 24,054 లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. ఇక బ్యాంక్స్ ఈ వీక్ 1.8% అప్ అయితే, ఈ మంత్ 1.13% అప్ అయింది. 52,000 మార్క్ హోల్డ్ అయింది. సో లాస్ట్ 8 వీక్స్ మనకి లాస్ట్ 2 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక రేంజ్ క్రియేట్ అయింది బ్యాంక్ నిఫ్టీకి. 52,600, అదేవిధంగా డౌన్ సైడ్ 50,000. సో ఆల్మోస్ట్ ఆల్ 2 మంత్స్ నుంచి కూడా 2,600 పాయింట్స్లో ఒక టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇక ఐటీ ఈ వీక్ మనకి 0.5% నెగిటివ్లో క్లోజ్ అయితే, ఈ మంత్ అరౌండ్ 7% అప్ అయింది. అండ్ ఐటీ ఒక బెస్ట్ పెర్ఫార్మర్గా ఉంది ఐటీ ఇండెక్స్. అండ్ ఫిన్ నిఫ్టీ అరౌండ్ 1.64% ఈ వీక్లో అప్ అయితే, ఈ మంత్ జస్ట్ 0.5% అప్ అయింది. మిడ్ క్యాప్ ఈ వీక్లో 2.5% అప్ అయితే, ఈ మంత్లో అరౌండ్ 2.24% అప్ అయింది. రిలయన్స్ ఈ వీక్లో 2% అప్ అయితే, ఈ మంత్లో అరౌండ్ 3% డౌన్ అయింది. సో రిలయన్స్ ఓవరాల్గా అట్లీస్ట్ 25% పీక్ నుండి 25% డౌన్ అయింది. అక్కడ నుండి మళ్ళీ ఒక 6 to 7% రికవరీ అయితే వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కూడా లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఆల్ 24,054 దగ్గరే సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈరోజు కూడా మనకి 24,130 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ మంత్ బ్రేక్ అయింది. ఈవెన్ నిన్న కూడా మనకి 24,054 బ్రేక్ అయ్యి 23,914 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్గా 24,000 బిగ్ రౌండ్ నెంబర్ కూడా క్లోజ్ అయింది. బట్ మనకి అందుకే నేను ప్రతి అనాలిసిస్లో చెప్తాను, వీక్ క్యాండిల్ కంటే కూడా మంత్లీ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. సో ఆ క్లోజింగ్ మనకి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది నెక్స్ట్ కమింగ్ మంత్లో. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇది 28th మంత్ మనకి కాన్సిక్యూటివ్గా ఒక ట్రెండ్ రెస్పెక్ట్ చేయటం. ఇక్కడ 2022 ఆగస్ట్లో చేంజ్ వచ్చింది మనకి. సో 2022 ఆగస్ట్ నుంచి ఎక్కడా కూడా ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్లో 2 సార్లు బ్రేక్ అయినప్పటికీ డౌన్ సైడ్, బట్ క్లోజ్ అవ్వలేదు. సో ఈ మంత్ కూడా మనకు అదే జరిగింది. 2024 నవంబర్ ఆ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ అది బ్రేక్ అయినప్పటికీ క్లోజింగ్ ఆఫ్ ద మంత్ మనకి ఆ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మెజారిటీ ఇక్కడ బాటమ్ అవుట్ అయినట్లుగానే కనిపిస్తూ ఉంది. సో రీసెంట్గా వచ్చిన లో ఏదైతే ఉందో సమ్వేర్ 23,250, ఐ థింక్ 263 అనుకుంటున్నాను. సో ఒక రౌండ్ ఫిగర్ 23,250 అనేది బాటమ్ అవుట్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో మనకి మధ్యలో ఒకవేళ డిసెంబర్లో ట్రెండ్ బ్రేక్ అయినా కానీ మళ్ళీ December 31st టైంకే ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక కన్సాలిడేషన్ జరుగుతుందా లేదా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మిడ్ టర్మ్ ట్రెండ్ దగ్గర స్ట్రగుల్ అయింది మనకి ఈ వీక్ మొత్తం కూడా. సో ఒకసారి వీక్లీ ట్రెండ్ కూడా చూద్దాం. సో వీక్లీ ట్రెండ్ అంటే మిడ్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్గా ఉంది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ దగ్గర లాస్ట్ 4 days మనకి
మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 24,321 మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో 3 days కూడా ఆల్మోస్ట్ ఆల్ 24,350 లెవెల్ నుంచి కూడా రిజెక్షన్ అయ్యింది. సో ఫైనల్లీ వీకెండ్ క్యాండిల్ మనకి సో మిడ్ టర్మ్ ట్రెండ్కి బిలోనే క్లోజ్ అయింది. సో 24,321 మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తే 24,123. సో ఇక్కడ మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ అయ్యి ఇప్పటికి 8 weeks అయింది. 1 2 3 4 5 6 7 8 ఈ వీక్ 9 weeks. సో 9 weeks మనకి మిడ్ టర్మ్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇక షార్ట్ టర్మ్ కూడా నిన్న బ్రేక్ అయింది డౌన్ సైడ్. సో షార్ట్ టర్మ్ కూడా నెగిటివ్లో ఉంది, మిడ్ టర్మ్ నెగిటివ్లో ఉంది నిఫ్టీకి, లాంగ్ టర్మ్ మాత్రం పాజిటివ్లో ఉంది. ఇక ఈ వీక్ మనకి ఈ వీకెండ్ క్యాండిల్ చూసినా కానీ ఈ వీక్లో ఏదైతే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయిందో మండే రోజు ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఫ్రమ్ మహారాష్ట్ర మనకి అరౌండ్ 400 to 350 to 400 పాయింట్స్ ఒక గ్యాప్ అప్ అయింది. అది లాస్ట్ 3 days మండే, ట్యూస్డే, వెన్స్డే సస్టైన్ అన్నప్పటికీ నిన్న థర్స్డే రోజు మనకి ఆ గ్యాప్ అయితే ఫిల్ అయింది. మళ్ళీ వాళ్ళ డిసెంబర్ కొత్త సిరీస్ మొదలైంది. సో యూజువల్గా కొత్త సిరీస్ మనకి 50% ఆఫ్ ద టైమ్స్ ఒక గుడ్ స్టార్ట్ ఉంటుంది, పాజిటివ్ స్టార్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఇవాళ కూడా అదే జరిగింది. మనకి 23,900 ఆ లెవెల్ నుండి నిన్నటి లో అయితే బ్రేక్ చేయలేదు. సో మండే, ట్యూస్డే, వెన్స్డేలో వచ్చిన ఒక రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, సపోర్ట్ ఏదైతే ఉందో ఇవాళ అది రెసిస్టెన్స్ కింద తీసుకుంది సమ్వేర్ 24,150 లెవెల్. ఇక బ్యాంక్స్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ చూసాం లాస్ట్ 8 weeks అనుకుంటాను. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8. సో ఈ వీక్ 9th week. సేమ్ నిఫ్టీ ఏ విధంగా ఫెయిల్ అయిందో మనకి మిడ్ టర్మ్ ట్రెండ్, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా ఫెయిల్ అయింది. సో ఇక్కడ మిడ్ టర్మ్ ట్రెండ్ 9th week కాన్సిక్యూటివ్గా వీక్గా ఉండటం బోత్ బ్యాంక్స్ అండ్ నిఫ్టీ. సో ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది బ్యాంక్స్కి. అండ్ అక్టోబర్, నవంబర్ 2 months కూడా ఒక టైట్ రేంజ్ అయితే క్రియేట్ అయింది అరౌండ్ 2,600 పాయింట్స్. సో నిన్న మనకి మిడ్ టర్మ్ ట్రెండ్లో ఒక బ్రేక్అవుట్ వచ్చినట్లే వచ్చి మళ్ళీ కూడా ఆ మిడ్ టర్మ్ ట్రెండ్కి బిలోనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు 52,600 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయింది బ్యాంక్ నిఫ్టీకి. దీనిపైన ఏ ఒక్కరోజు క్లోజ్ అయినా కానీ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాంగ్ టర్మ్ ట్రెండ్ మనకి చాలా రోజుల నుంచి స్ట్రాంగ్గానే ఉంది. ఇది కాన్సిక్యూటివ్గా 6th month. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి 6 months కాన్సిక్యూటివ్గా ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తుంది 50,000 నుంచి 52,600 లెవెల్. సో ఇక్కడ ఏదో ఒకవైపు బ్రేక్అవుట్ రావాలి, ఇదర్ 50,000 మార్క్ బిలో అన్న క్లోజ్ అవ్వాలి, లేదా 52,600 మార్క్ అబవ్ అయినా క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనకు ఒక డైరెక్షన్ స్పీడీ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఐటీ మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ లాస్ట్ వీక్ పాజిటివ్లోకి వెళ్ళింది, ఈ వీక్ దాన్ని అయితే సస్టైన్ చేసింది. అండ్ మనకి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చినట్లే వచ్చి ఐటీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చూసాం. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంత వీక్ అయినట్లు కనిపిస్తుంది. నిన్నటి క్యాండిల్ వల్ల షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్ అయింది ఐటీకి. మిడ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంది అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఎనీహౌ పాజిటివ్లోనే ఉంది. ఒక పార్షియల్ బ్రేక్అవుట్ అయితే వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ టైం 43,000 మార్క్ పైన ఒక మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవ్వటం ఐటీకి. సో ఇక్కడ 43,000 ఒక బిగ్ రౌండ్ నెంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నెంబర్. సో ఎనీహౌ లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది, అదేవిధంగా మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో ఐటీ నెక్స్ట్ ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రిలయన్స్కి వెళ్ళే ముందు ఇంకా 2 మేజర్ ఇండిసెస్ కూడా చూద్దాం. సో మిడ్ క్యాప్ కూడా మనకి చాలా మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకి 2023 మేలో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది లాంగ్ టర్మ్ ట్రెండ్. సో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ మంత్ కూడా ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ మళ్ళా లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే మిడ్ క్యాప్ కూడా సస్టైన్ చేసింది. ఇక్కడ వీక్లీ క్యాండిల్లో మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా అయితే ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసేదో మిడ్ టర్మ్ ట్రెండ్ దగ్గర, మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ దగ్గర ఈ వీక్ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ 3 కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ మిడ్ టర్మ్ ట్రెండ్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ ఫిన్ సర్వీస్ కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ మిడ్ టర్మ్ ట్రెండ్ స్ట్రగుల్ అవుతుంది. ఈ వీక్ మనకి
ఇది 4th ఇండెక్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సెలెక్ట్, ఫిన్ సర్వీస్. సో ఈ 4 కూడా మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ దగ్గర అయితే కొంత వీక్నెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ రిలయన్స్ కూడా మనకి ఇదే ఫేస్ చేసింది. మిడ్ టర్మ్ ట్రెండ్ దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ మెయింటైన్ అవుతూ ఉంది. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ట్రెండ్లో కూడా మనకు ఒక వీక్నెస్ వచ్చింది రిలయన్స్లో. అక్టోబర్లోనే ఆ వీక్నెస్ వచ్చింది. సో అక్టోబర్, నవంబర్ 2 మంత్స్ కూడా మనకి ఈ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. సో ఇక మనం మేజర్ ట్రెండ్స్ కానీ జాగ్రత్తగా గమనిస్తే, సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, రిలయన్స్ అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ అండ్ ఫిన్ సర్వీస్. సో ఇక్కడ నిఫ్టీ మిడ్ టర్మ్ ట్రెండ్ స్ట్రగుల్ అవుతుంది ఈ వీక్, అక్కడే రెసిస్టెన్స్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రగుల్ అవుతుంది అండ్ ఐటీ మాత్రం స్ట్రాంగ్గానే ఉంది. అండ్ రిలయన్స్ కూడా స్ట్రగుల్ అవుతుంది అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా స్ట్రగుల్ అవుతుంది. నిఫ్టీ, ఫిన్ సర్వీస్ కూడా మిడ్ టర్మ్ ట్రెండ్ దగ్గర ఒక స్ట్రగుల్ చూసాం. ఎక్సెప్ట్ ఐటీ, మిగతా అన్నీ కూడా వీక్గా కనిపిస్తున్నాయి మిడ్ టర్మ్ ట్రెండ్. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ ఒక బిగ్ డ్రామా అయితే నడిచింది నిఫ్టీలో. నిన్న క్లోజ్ అయ్యింది, లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా బ్రేక్ చేసింది, దానికి బిలో క్లోజ్ అయింది. మళ్ళీ వాళ్ళు ఇమీడియట్గా రికవరీ వచ్చింది. సో 24,054 పైనే క్లోజ్ అయ్యింది. సో నవంబర్లో కూడా, అక్టోబర్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ మిడ్ టర్మ్ ట్రెండ్, లాంగ్ టర్మ్ ట్రెండ్ వరకు నిఫ్టీ వచ్చి అక్కడే సపోర్ట్ తీసుకుంది. ఈ మంత్ కూడా బ్రేక్ అయినప్పటికీ లాస్ట్ డే ఆఫ్ ద మంత్ మళ్ళీ మనకి 27 మంత్స్, ఇది 28th మంత్ కంటిన్యూగా మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్గా ఉండటం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ఉంది. ఐటీ అలా పాజిటివ్గా ఉంది లాంగ్ టర్మ్ ట్రెండ్. రిలయన్స్ మాత్రం వీక్గా ఉంది లాంగ్ టర్మ్ ట్రెండ్. అక్టోబర్లోనే బ్రేక్ అయింది. నవంబర్ మంత్ కూడా డౌన్వర్డ్ స్ట్రీక్ కంటిన్యూ అయింది. మిడ్ క్యాప్ అండ్ ఫిన్ సర్వీస్ ఇవన్నీ కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉన్నాయి. సో ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ రెండు కూడా రిలయన్స్ వీక్గా ఉంది. మిగతావన్నీ కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ మిడ్ టర్మ్ ట్రెండ్లో ఒక వీక్నెస్ అయితే వచ్చింది. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇక్కడ వీక్గా ఉంది నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీకి కూడా పాజిటివ్లో ఉంది. ఐటీకి షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది. రిలయన్స్కి షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్లో ఉంది అండ్ మిడ్ క్యాప్ అండ్ ఫిన్ సర్వీస్ ఇవి రెండు కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్లోనే ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ ఇండెక్స్ నిఫ్టీకి మాత్రం షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ రెండు వీక్గానే ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో దీన్ని బట్టి మనకి నిఫ్టీ కొంత కన్సాలిడేషన్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ వీక్. సో ఇక ఇవాళ రేంజ్ చూసినా కానీ మనకి ఆల్మోస్ట్ ఆల్ 260 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది నిఫ్టీ. నిన్న 470 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఈ లెవెల్స్ అన్నీ చేంజ్ అవుతాయి ఈ వీకెండ్కి. వీక్లీ క్యాండిల్, మంత్లీ డేటా అన్నీ కూడా ఫ్రెష్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇక్కడైతే నేనేం డిస్కస్ చేయట్లేదు. ఇక మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇన్వెస్టర్ వ్యూలో ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. సో ఇక్కడ 24,874 అనేది 161.8 లెవెల్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈరోజు క్లోజింగ్ 24,131, అంటే 150% ఆఫ్ ఇయర్లీ డేటాకి బిలోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక బ్యాంక్స్ 52,000 మార్క్ పైన క్లోజ్ అయింది అండ్ ఐటీ ఫస్ట్ టైం 43,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది ఒక మంత్లీ క్యాండిల్. ఇక సెంటిమెంట్ వైజ్ ఇవాళ ఇంట్రాడేలో మనకి నిఫ్టీలో ఫుల్ పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. నిన్న ఏ విధంగా అయితే నెగిటివ్ సెంటిమెంట్ ఎక్కువ ఉందో ఇవాళ పాజిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. మేజర్లీ భారతీ ఎయిర్టెల్ మనకి ఆల్మోస్ట్ 40 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది అవుట్ ఆఫ్ 230 పాయింట్స్లో. రిలయన్స్ 35 పాయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ 20 పాయింట్స్. సో 35 + 40 75, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఈ మూడు కంపెనీసే కాంట్రిబ్యూట్ చేశాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. అంటే మనకు వచ్చిన 230 పాయింట్స్లో ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద పాయింట్స్ మనకి ఈ మూడు కంపెనీస్ నుంచే కాంట్రిబ్యూట్ చేశాయి. సో నెగిటివ్ సైడ్ ఒకటి కూడా హెవీ వెయిట్ అయితే లేదు, అన్నీ కూడా స్మాల్ లెస్ వెయిట్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఇక ఈ వీక్ 27 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి, 23 అవుట్ ఆఫ్ 50 నెగిటివ్. సో మేజర్లీ ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, హెచ్సిఎల్ టెక్ సో డౌన్ సైడ్ కాంట్రిబ్యూట్ చేస్తే, ఇక్కడ పాజిటివ్ సైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బిఈఎల్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ,
అదానీ ఎంటర్ప్రైజ్, శ్రీరామ్ ఫినాన్స్, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేశాయి. అండ్ మంత్లీ ఈరోజు మంత్లీ క్యాండిల్ కూడా క్లోజ్. సో 34 అవుట్ ఆఫ్ 50 నెగిటివ్లో క్లోజ్ అయితే 16 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్లో క్లోజ్ అయ్యి ఓవరాల్గా మనకి ఒక ఫ్లాట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. అరౌండ్ 0.3% నెగిటివ్, విచ్ ఈస్ అరౌండ్ 74 పాయింట్స్. ఇక బ్యాంక్స్, సో వాళ్ళ బ్యాంక్స్ కొంత మిక్స్డ్లో ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్, కొటాక్ పాజిటివ్. సో కొంత మనకి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, బంధన్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ వీక్లీ డేటాలో బ్యాంక్స్ 900 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా పాజిటివ్లో క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మంత్లీలో అరౌండ్ 1.13% అప్ అయింది, విచ్ ఈస్ 580 పాయింట్స్. సో 52,000 మార్క్ మనకి ఈ మంత్ పైనే క్లోజ్ అయింది. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, కొటాక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్ బ్యాంకింగ్ హెవీ వెయిట్స్ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్లో మనకి మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళటానికి, లేదు అంటే ఆల్ టైమ్ హైని ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇయర్లో ఒక అండర్ పెర్ఫార్మ్డ్ సెక్టర్ ఏదైనా ఉందంటే అది బ్యాంక్ నిఫ్టీయే. సో బ్యాంక్స్కి ఇక్కడ ఒక స్కోప్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో 52,600 మార్క్ పైన క్లోజ్ అయితే ఏ డే కానీ ఏ వీక్ కానీ మనకి మళ్ళీ 54,500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక ఐటీ, సో ఐటీ వాళ్ళు ఫుల్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఫస్ట్ టైం ఒక మంత్లీ క్యాండిల్ 43,000 పైన క్లోజ్ అయింది. సో టీసీఎస్, విప్రో, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో వీక్లీ మనకి ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 0.5% నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి ఈ వీక్. అండ్ మంత్లీ చాలా మంచి ర్యాలీ అయితే తీసుకుంది, అరౌండ్ 7% అప్ అయింది నవంబర్లో మనకి ఐటీ. సో ఇక్కడ అన్ని కంపెనీస్ 10 కంపెనీస్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇక ఇండెక్స్ టాప్ 10s, సో నిఫ్టీ ఇంట్రాడేలో 5 అవుట్ ఆఫ్ 10 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ వీక్లీ డేటా అండ్ మంత్లీ డేటా రెండు కూడా పాజిటివ్లోనే ఉంది. 8 అవుట్ ఆఫ్ 10 వీక్లీలో పాజిటివ్ అయితే మంత్లీ 6 అవుట్ ఆఫ్ 10 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. బ్యాంక్స్ 5 అవుట్ ఆఫ్ 10 వీక్లీలో పాజిటివ్లో క్లోజ్ అయితే 4 అవుట్ ఆఫ్ 10 మనకి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి మంత్లీలో. అదేవిధంగా ఐటీ 6 అవుట్ ఆఫ్ 10 వీక్లీలో పాజిటివ్గా క్లోజ్ అయితే 10 అవుట్ ఆఫ్ 10 మంత్లీలో పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో అరౌండ్ 7% అప్ అయింది కాబట్టి ఐటీ ఇంకొక 0.5%, ఈ 7%లో ఒక 0.5% వేసుకున్నా కానీ నెక్స్ట్ మంత్ 3.5 to 4% వరకు కూడా ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 45,000 వరకు కూడా మనకి డిసెంబర్లో ఐటీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక హీట్ మ్యాప్స్ ఈరోజు ఈ వీక్ ఈ మంత్ బెస్ట్ పెర్ఫార్మర్స్ చూద్దాం. ఈరోజు మనకి భారతీ ఎయిర్టెల్, సిప్లా, సన్ ఫార్మా, M&M అరౌండ్ 2.5% to 4.5% అప్ అయ్యాయి. అండ్ డౌన్ సైడ్ పెద్దగా అయితే ఏమి లేవు. పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫినాన్స్ ఇవన్నీ నామినల్ ఫాల్. అండ్ వీక్లీ ఈ వీక్ మొత్తంలో కూడా మనకి అదానీ ఎంటర్ప్రైజ్ అరౌండ్ 10% అప్ అయింది. లాస్ట్ వీక్ ఇది ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 22% డౌన్ అయింది. థర్స్డే వచ్చిన డేటాతోటి 22% డౌన్ అయింది. అందులో 50% రికవరీ వచ్చింది అదానీ ఎంటర్ప్రైజ్లో. BEL అరౌండ్ 10% అప్. సో శ్రీరామ్ ఫినాన్స్ అరౌండ్ 6% అప్ ఈ వీక్లో. అదానీ పోర్ట్స్ అరౌండ్ 5% అప్. ONGC అరౌండ్ 4.5% అప్. సో మేజర్ డౌన్ సైడ్ బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, మేజర్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఆటో సెక్టర్ ఈ వీక్ మనకి కొంత నెగిటివ్లో క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక మంత్లీ చూస్తే సో M&M టాప్ గెయినర్లో ఉంది, అరౌండ్ 9% అప్ ఈ మంత్లో నవంబర్లో. BEL అరౌండ్ మోర్ దాన్ 8% అప్. TCS అరౌండ్ 8% అప్. టెక్ మహేంద్ర అరౌండ్ 6.5% అండ్ ఇన్ఫోసిస్ అరౌండ్ 6%. విప్రో అరౌండ్ 5%. సో మేజర్ ఐటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫోసిస్, TCS అండ్ విప్రో బాగా పెర్ఫామ్ చేశాయి. అందుకే ఇండెక్స్ ఎలోన్ మనకి 7% నవంబర్లో అప్ అయింది. ఇక్కడ ముగ్గురు లీడర్స్ కూడా టాప్ పెర్ఫార్మర్స్ లిస్ట్లో ఉన్నారు. ఇక M&M అరౌండ్ 8-9%, BEL అరౌండ్ 8% అప్. ఇక మేజర్ డౌన్ సైడ్ కాంట్రిబ్యూటర్స్ చూస్తే అదానీ ఎంటర్ప్రైజ్ అరౌండ్ 16.5% నవంబర్లో ఫాల్ వచ్చింది. సో ఏషియన్ పెయింట్స్ అరౌండ్ 15% ఫాల్ వచ్చింది నవంబర్ మంత్. బ్రిటానియా అరౌండ్ 14% డౌన్. అదానీ పోర్ట్స్ అరౌండ్ 14% డౌన్. SBI లైఫ్ అరౌండ్ 11.5% డౌన్. NTPC అరౌండ్ 11% డౌన్. బజాజ్ ఫిన్సర్వ్ అరౌండ్ 10% డౌన్. HDFC లైఫ్ అరౌండ్
8.6% డౌన్, బజాజ్ ఆటో అరౌండ్ 7%, కోల్ ఇండియా అరౌండ్ 8%, బీపీసీఎల్ అరౌండ్ 6%. సో 6 to 16% డౌన్ అయ్యాయి ఒక 10 కంపెనీస్ వరకు కూడా అవుట్ ఆఫ్ 40. సో ఇక్కడ మేజర్గా మనకు అదానీ గ్రూప్ మీద వచ్చిన ఒక నెగిటివ్ న్యూస్ ఏదైతే ఉందో, ఇది ఎవరైతే అదానీ పోర్ట్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజ్ దాని మీద బిగ్గర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. బట్ ఒక రికవరీ అయితే చూసాం, గుడ్ అట్లీస్ట్ 40% రికవరీ అయితే చూసాం. ఇక ఇయర్లీ మనకి ఇయర్ క్లోజ్ అవడానికి ఇంకా ఒక 1 మంతే ఉంది. సో ఇప్పటి వరకు కూడా ట్రెండ్ లీడర్గా ఉంది నిఫ్టీ 50లో అరౌండ్ 122% అప్, తర్వాత M&M అరౌండ్ 71% అప్, BEL 67% అప్ అండ్ భారతీ ఎయిర్టెల్ 57% అప్ మనకి. సో మేజర్ డౌన్ సైడ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అరౌండ్ 38% డౌన్ అయింది ఇయర్లో ఇప్పటివరకు 11 monthsలో, అండ్ ఏషియన్ పెయింట్స్ 27%, నెస్లే ఇండియా అరౌండ్ 16%, అదానీ ఎంటర్ప్రైజ్ అరౌండ్ 13% అండ్ టాటా కన్జ్యూమర్స్ అరౌండ్ 12% డౌన్ అయ్యాయి. సో జనరల్గా మనకి నిఫ్టీ 50లో ఉన్న ఈ కంపెనీస్ గుడ్ కంపెనీస్. సో ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ 50 కంపెనీస్. సో ఎవరైనా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అని అంటే ఇది ఎప్పుడు బెస్ట్ టైం ఏముండదు, ఆల్వేస్ బెస్ట్ టైం. ఓన్లీ థింగ్ ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ కరెక్షన్ కానీ జరిగినప్పుడు అక్కడ ఎంటర్ అవటం బెస్ట్. సో ఇక్కడ ఏవైతే ఇవి మనకి ఎక్కువ ఫాలో అయి ఉన్నాయో వాటిల్లో మనం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఇక్కడ మేజర్గా మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, నెస్లే ఇండియా కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 15% to 37% వరకు కూడా ఫాలో వచ్చింది. సో మన దగ్గర ఏదైనా కానీ లంసమ్ అమౌంట్ కంటే కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఈవెన్ ఒక్క స్టాక్ అయినా కానీ మనం ప్రతి సెక్టార్కి రొటేషన్ ఉంటుంది. యాక్చువల్గా ఒక్కొక్కసారి డౌన్ఫాల్ ఉంటుంది, ఒక్కొక్కసారి అప్వర్డ్ మొమెంటం ఉంటుంది. సో డౌన్ఫాల్ వచ్చినప్పుడల్లా కూడా ఈ గుడ్ కంపెనీస్తో ట్రావెల్ అవ్వటం బెస్ట్. సో ఎస్పెషల్లీ ట్రేడబుల్స్ మేజర్లో మనకి డేటా ఎనాలిటిక్స్ అండ్ ఇన్సైట్స్ మీద వర్క్ అవుతుంది. ఇప్పటివరకు కూడా మేము డేటాని యూజ్ చేసుకొని ఎనాలిటిక్స్ వరకు రాగలిగాం. సో నెక్స్ట్ 1.5 monthలో మేము ఇన్సైట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలనే దాని మీద దృష్టి పెట్టాం. సో ఇప్పటివరకు కూడా ఇక్కడ ఎక్కడా కూడా మేము ఛార్జ్ చేయట్లేదు, ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మేము కూడా స్టార్ట్ చేసి అరౌండ్ జూలైలో స్టార్ట్ చేసాం. ఇది 4 months మాత్రమే ఈ వెబ్సైట్ రెడీ అయ్యింది కూడా. ఇంకా మా వైపు నుంచి ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇన్సైట్స్ రెడీ అవ్వబోతుంది. సో ఇన్సైట్స్లో ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ డేటా ఉంది, ఓఐ డేటా ఉంది అండ్ హీట్ మ్యాప్స్, ఎస్పెషల్లీ మనకి ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో ఈటీఎఫ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్ అని చెప్పొచ్చు. సో ఈ ఇయర్లో అంటే 11 monthsలో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫార్మా బీస్ 33% అప్ అయ్యింది అండ్ ఆటో బీస్ అరౌండ్ 27% అప్, ఐటీ బీస్ అరౌండ్ 25% అప్, గోల్డ్ బీస్ అరౌండ్ 20% అప్, నిఫ్టీ బీస్ అరౌండ్ 13% అప్ అండ్ బ్యాంక్ బీస్ అరౌండ్ 8.3% అప్. సో ఇక్కడ ఒక మేజర్ సెక్టర్ ఏదైనా అండర్ పెర్ఫార్మెన్స్లో ఉందంటే బ్యాంకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా కానీ 7% వరకు కూడా 6.5 to 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది పర్ యానం. సో ఇక్కడ మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ కూడా 6 to 7%లో ఉంది. అంటే ఇక్కడ 8% అని ఇండికేట్ చేస్తూ ఉందంటే బ్యాంక్స్లో మనకి ఎటువంటి వాల్యూ క్రియేట్ అవ్వలేదు యాక్చువల్గా. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే మీకు 3 years రిటర్న్స్ రాకపోయినా కానీ 4th year మొత్తం కూడా ఆ 3 years యావరేజ్ ఏదైతే ఉందో అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ బ్యాంకింగ్, ఇక్కడ బ్యాంక్ బీస్ కావచ్చు లేదా బ్యాంకులో ఉన్న మేజర్ కౌంటర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక బెస్ట్ టైం అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇక్కడి నుంచి ఎనీ టైం బ్యాంక్స్ అప్లిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సెక్టార్ రొటేషన్ జరిగినప్పుడు మాత్రం ఇక్కడ మనకి ఇది కనీసం ఇంకొక 5 to 6% బ్యాంక్స్లో అప్సైడ్ మొమెంటం వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మిగతా సెక్టార్స్తో కంపేర్ చేస్తే మిగతావన్నీ కూడా మనకి ఎక్సెప్ట్ నిఫ్టీ అన్నీ కూడా 18% అబవ్ ఉన్నాయి. సో ఇక్కడ 19.72% గోల్డ్ పీస్. సో దానికి పైనే అన్నీ కూడా 19% to 30% ఉన్నాయి. సో ఇక్కడ ఒక రెండు ఇండెక్స్లు మాత్రమే కొంచెం వీక్గా ఉంది. ఒకటి నిఫ్టీ, 2 బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ నుంచి ఒక అప్ మూమెంటం మొదలయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. సో ఆల్ టైమ్ హై మనకి 26,277.
సో అది మార్చి లోపు బ్రేక్ అవుతుందా లేదా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బ్రేక్ అవుతుందనేది చెప్పలేం. బట్ 26,277 ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి 28,000 వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక ఇండిసెస్ చూద్దాం. సో ఈ మంత్ మొత్తంలో కూడా ఐటీ టాప్ పెర్ఫార్మర్గా ఉంది, అరౌండ్ 7% అప్, మిడ్ క్యాప్ అరౌండ్ 2.5% అప్, నెక్స్ట్ 50 అరౌండ్ 1% అప్, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 1% అప్, ఫిన్ నిఫ్టీ 0.5% అప్, అండ్ నిఫ్టీ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయ్యింది 0.31%. సో ఇక్కడ ప్రీవియస్ రేంజ్ పర్సంటేజెస్తో చూసినా కానీ మనకి సో ఒకే ఒక్క సెక్టార్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది గ్రీన్లో, అది ఐటీ 94%. బట్ మిగతావన్నీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయినట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీక్ మనకి మిడ్ క్యాప్ సెలెక్ట్ బెటర్గా పెర్ఫామ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇంకా ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అన్నీ కూడా ఈ వీక్ గ్రీన్లోనే ఉన్నాయి. అంటే ఒక ఫాల్ వచ్చిన తర్వాత ఒక వీక్ క్యాండిల్ మనకి, ఒక వీక్లీ క్యాండిల్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం ఒక వీక్లీ క్యాండిల్ మనకి ఒక గ్రీన్ కలర్లో ఫామ్ అయ్యింది. సో బాటమ్ అవుట్ అయినట్లుగానే కనిపిస్తుంది. ఈవెన్ లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కొంత అప్వర్డ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం మండే అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.